నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఈ షుగర్ మౌంటైన్. నిన్న పోయినాం కదా, నేను నిన్న చూపించిన మీకు. కాకపోతే ఆ గండోలా ఏదైతుందో అది ఎక్కలేదు మేము, ఎందుకంటే టైం సరిపోలేదు. జస్ట్ ఆ షుగర్ మౌంటైన్ అనేది భలే షార్ప్గా ఒక యూనిక్ షేప్ తోటి ఉంది ఆ మౌంటైను. సో ఇక్కడ పైకి వస్తే మళ్ళీ ఈ క్రైస్త రిడీమర్ స్టాచ్యూ దగ్గరకు వస్తే మళ్ళీ అవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఏరియల్ వ్యూలో. ఆ షుగర్ మౌంటైన్, ఆ పైన గండోలా అవన్నీ. అండ్ ఆల్సో రియో డి జెనేరియో సిటీ, ఇదంతా మస్తు మస్తు వ్యూస్ అయితే ఉన్నాయి పైన. కాకపోతే అసలు ఫోటోలు దిగడానికి మాత్రం స్థలం లేదు. అసలు మనం ఏకాంతంగా ఫోటోలో మనిషి రాకుండా దిగాలంటే ఇంపాసిబుల్, అట్లా ఉన్నది. నేను చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసిన ఈ వ్యూస్ అయితే. ఇక్కడనే నిలబడి పైన అంటే ఛాన్స్ ఏమైనా దొరుకుతుందేమో, కానీ డే లాంగ్ అవుతా ఉంటే రషెస్ ఇంకా పెరిగిపోయినాయి. యాక్చువల్గా ఎండ కూడా బాగానే కొట్టింది, వాళ్ళ 31 degreesకి వెళ్ళింది మ్యాక్సిమము. కాకపోతే మోస్ట్లీ క్లౌడీగా ఉండి తెలియలేదన్నమాట. సో ఇంకా బ్రెజిల్ గురించి చెప్పాలంటే ఇక్కడ పైన మాత్రం ఎంతసేపు అన్నా వాళ్ళు ఉన్నా కూడా ఏమంటలేరు. ఎవరు ఎంతసేపు అన్నా ఉండొచ్చు. మంచి కరెక్ట్గా గైడ్ చేస్తున్నారు. సో హైకింగ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ రిటర్న్ హైకింగ్ వెళ్ళొచ్చు, ట్రైన్లో వచ్చి కూడా హైకింగ్ వెళ్ళొచ్చు. 1.5 హైకింగ్, మనం వాకింగ్ ట్రైల్ సపరేట్గా ఉంది, అది వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి, మీరు చూస్తే వెనకాల కూడా ఇగో అసలు ఎంత ట్రై చేసినా కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉంటారు. అది ఇట్లుంది. దీన్ని ఎందుకు వరల్డ్ వండర్ చేసిరా అనుకున్నా నేను, కానీ చూడ్డానికైతే బాగుంది. దగ్గర నుంచి చూస్తే చాలా వ్యూస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అది మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూస్. ఇంకోండి బాగా హెలికాప్టర్ టూర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంకా మంచిగా కనపడుతుండొచ్చు. హెలికాప్టర్ వ్యూ కానీ డ్రోన్ వ్యూ కానీ డిఫరెంట్ ఉంటాయి ఎట్లాగో, అవి చాలా బాగుంటాయి చూడ్డానికి. సో ఇంకా చూసుకుంటే పొల్యూషన్ అయితే బాగానే ఉంది బ్రెజిల్లో. సేమ్ ఇండియాలో ఉన్నట్టే కొంచెం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అండ్ ఇక్కడ దీని విషయానికి వస్తే బాగుంది, అంటే మంచి నీట్గా ఆర్గనైజ్ చేసిర్రు. ఎక్కడ కూడా మనకి ఏమి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఒక ఫోటో దిగడానికి సపరేట్ పాయింట్ కూడా పెట్టిండ్రు ఇక్కడ.